ఏంటి ఓనరు ఇంట్లో రిపేర్‌లొస్తే రిపేర్ చేయించట్లేదా? ఏంటి వాడి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రెంట్ పెంచేస్తా అంటున్నాడా? లేదా మినిమమ్ 6 నెలల రెంట్ కావాలి అని అడ్వాన్స్ అని చెప్పేసి దబాయిస్తున్నాడా? లేదా అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చి ఇల్లు చెక్ చేస్తా అంటున్నాడా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కొత్త రూల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది బోత్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అందరూ తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రెంటల్ అగ్రీమెంట్ అనేది చేపించిన 60 డేస్ లోపల డిజిటలైజ్ చేపించాలి. లేపోతే దానికి రూ. 5,000 ఫైన్ పడుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇంటి ఓనర్ ఎప్పుడంటే అప్పుడు వచ్చి చెక్ చేస్తాను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రావడానికి కుదరదు. మినిమమ్ 24 అవర్స్ అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి ఇల్లు చెక్ చేయాలని చెప్పేసి. నంబర్ 3, మీకు ఇంట్లో ఏమైనా రిపేర్లున్నాయి అని చెప్పిన ఓనర్ పట్టించుకోవట్లేదు అంటే, రిటర్న్ ప్రూఫ్‌లతో ఉన్న బిల్స్‌తో అన్ని బిల్స్ పెట్టి మీరు డైరెక్ట్‌గా ఆ బిల్స్ అన్ని చూపిస్తా నెక్స్ట్ మంత్ రెంట్ కట్ చేసుకోవచ్చు. నంబర్ 4, రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే గనక ఇక మీదట కేవలం 2 మంత్స్ మాత్రమే అడ్వాన్స్ తీసుకోవాలి. అండ్ కమర్షియల్ ప్రాపర్టీ అయితే అప్ టు 6 మంత్స్ అడ్వాన్స్ అడగొచ్చు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అడ్వాన్స్ అంటే కుదరదు. నంబర్స్ ఇవన్నీ నేను చెప్తున్నది కాదు. మన గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన రెంటల్ అగ్రీమెంట్ లేదా రెంటల్ లా గురించి చెప్తున్నాను. అందులోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. అండ్ ఇంకోటేంటంటే ఎవ్రీ ఇయర్ మాత్రమే రెంట్ పెంచాలి. తప్ప ఇష్టం వచ్చినట్టు 3 నెలలకు, 6 నెలలకు రెంట్ పెంచుతా అంటే కుదరదు. అండ్ ఆ రెంట్ పెంచేది కూడా మినిమమ్ 90 డేస్ ముందర టెనెంట్‌కి నోటిఫై చేయాలి. సో, ఇయన్నీ రూల్స్ ఉన్నాయి. సో, చాలామంది, చాలామంది అంటే ఓనర్‌లు టెనెంట్‌లతో ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారు. టెనెంట్స్‌తో ఓనర్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామందున్నారు. ఈ రూల్స్ అన్నీ తెలుసుకోండి. రేపొద్దున లీగల్‌గా ఏమన్నా మీరు అంటే లైక్ ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఓనర్ వల్ల టెనెంట్ గాని, టెనెంట్ వల్ల ఓనర్ గాని సఫర్ అవుతున్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించి లీగల్‌గా మీరు అడ్వైస్ తీసుకోవచ్చు. కాబట్టి ఒకంత శుభ పరిణామం అని చెప్పాలి. మేజర్‌గా అడ్వాన్స్ విషయంలో అండ్ రెండోది రెంటల్ ఇంక్రిమెంట్ విషయంలో, మూడోది రిపేర్‌ల విషయంలో. ఎందుకంటే టెనెంట్స్ ఎంతసేపు మాకు ఆ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్తూ ఉంటారు ఓనర్స్‌కి. కానీ మనోళ్ళు ఏం చేస్తుంటారు, లైట్ తీసుకో, పట్టించుకోరు. లేకపోతే మళ్ళా నెక్స్ట్ మంత్ చేపిద్దాంలే, ఇంకెప్పుడో చేపిద్దాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంటుంటారు. సో, ఇక మీదట అట్లా కుదరదు. రిపేర్ మీరు చేయించుకొని ప్రాపర్ కమ్యూనికేషన్ వాట్సాప్‌లు, స్క్రీన్‌షాట్‌లు వాటెవర్ బిల్స్ ఇయన్నీ పెట్టుకొని మీరు డైరెక్ట్‌గా నెక్స్ట్ రెంతల్లో కట్ జేసుకోవచ్చు. మీ ఓనర్‌కి గూడంగా ఇవన్నీ రూల్స్ వచ్చినాయని జెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది తీసుకెళ్ళి చూపిచ్చి ఈ రోజు నుంచి హ్యాపీగా ఐ మీన్ టు సే ఓనర్‌లు అయితే టెనెంట్స్‌తో, టెనెంట్స్ అయితే ఓనర్స్‌తో ఇది కమ్యూనికేట్ జేసుకొని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సార్ట్ ఔట్ జేసుకోండి. బికాజ్ నౌ ఇట్ ఈస్ లీగలైజ్డ్. థాంక్ యూ.